నమస్కారం. నిన్నటితో మన బండి సీనన్న డీలు ముగిసింది. ఆ డీల్ ఏందిరా అంటే ఫిబ్రవరి 22 3వ తారీఖున ఎన్జిఓస్ అందరు ఉద్యోగస్తులు ఒక ధర్నాకి పిలిపించారు. విజయవాడలో ఆ ధర్నాకి పిలిపించిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అన్నకు ఫోన్ వచ్చింది. అన్న ఒకసారి మీరు రండి అని చెప్పి. అక్కడ ఏం జరిగిందేమో మనకు తెలియదు. ఆ రాత్రి నుంచి ఉద్యోగస్తులను ఎవరిని కూడా రావద్దని చెప్పి వాళ్ళకి మెసేజ్లు వెళ్తున్నాయి. కానీ ఆ రోజున విజయవాడ నగర వీధులు ఎన్జిఓస్తో ఉద్యోగస్తులతో కిటకిటలాడిపోయినాయి. ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆ ఉద్యమానికి వస్తున్నటువంటి ఉద్యోగస్తులు కుప్పం నుంచి వచ్చేటటువంటి టీచర్ని పోలీసులు ఆపారు. శ్రీకాకుళం నుంచి వచ్చేటటువంటి రెవెన్యూ ఉద్యోగిని పోలీసులు ఆపారు. కర్నూలు జిల్లా నుంచి బయలుదేరినటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగిని పోలీసులు ఆపారు. కానీ విచిత్రం ఏంట్రా అంటే నలుగురు నాయకుల్ని పోలీసులు ఆపలేకపోయారు. ఎప్పుడైతే ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందో నలుగురు 4 పక్కల నుంచి వచ్చేశారు. ఒక పక్క నుంచి బండి సీనన్న శివారెడ్డి గారు, అట్లాగే బొప్పరాజు గారు, అట్లాగే సూర్యనారాయణ గారు, ఆస్కార్ రావు గారు, అలాగే వెంకటరామరెడ్డి గారు, అరవపాల్ గారు 4 పక్కల నుంచి ఉద్యోగస్తులు దగ్గరికి వచ్చేసారు. అంటే అప్పుడు విషయం ఏంట్రా అంటే అక్కడ డీల్ విషయం ఏంద్రా అంటే వెంకటరామరెడ్డి, అరవపాల్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే బాగా పుంజుకున్నారు. వాళ్ళకి రికగ్నైజేషన్ వచ్చింది. అలాగే సూర్యనారాయణ గారు అసోసియేషన్కి కూడా రికగ్నైజేషన్ వచ్చింది. ఇకపోతే ఎవరు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళని పట్టుకోవాలి. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అని పట్టుకుంటే బొప్పరాజుగా ఆటోమేటిక్గా ఆ బండి సీనన్న బొప్పరాజు గారు బంధువులు కాబట్టి అందులో ఇద్దరు కలిసి పిలిపిస్తున్నారు కాబట్టి అన్నను పట్టుకొని ఆ అన్న ఇది చేయాలి నువ్వు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు డీలు కుదుర్చుకున్నారు. ఈ ఉద్యమాన్ని ఆపితే తర్వాత నీకు ఏదో ఒకటి ఇస్తా. ఆ డీలు నిన్నటితో ముగిసింది. అన్న ఒకసారి మాట్లాడినటువంటి మాటలు మనం ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు విందాం. ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తే బెదిరిపోయేటువంటి పరిస్థితి మాకు లేదు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల యొక్క వారికి రావలసినటువంటి రాయితీలు కాపాడటంలో జేఏసీలుగా ఉన్నటువంటి మేము వాళ్ళకి బొద్దులుపోయి ఉంటాం తప్ప ఏ రాజకీయ పార్టీకో తొత్తులుగా వ్యవహరించే ప్రసక్తే లేదని కూడా మేము తెలియజేస్తున్నాము. ఏ రాజకీయ పార్టీకో తొత్తులుగా వ్యవహరించే ప్రసక్తే లేదని కూడా మేము తెలియజేస్తున్నాము. ఇది అన్న ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు. ఆ రోజు ఆ ఉద్యమాన్ని నీరుగార్చారు. అక్కడి నుంచి ఉద్యోగస్తులకు ఎటువంటి బెనిఫిట్ రాలేదు. ఇప్పుడు అన్న నిన్నటితో నీకది నాకిది డీల్ ముగిసింది. ఇకపోతే భారతదేశం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ప్రజలందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రజలు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మంత్రులందరూ P4 అంటారు, అమరావతి అభివృద్ధి అంటారు, పోలవరం పరుగులు పెట్టిస్తామంటారు, ఎల్జీ కంపెనీని శంకుస్థాపన అంటారు, అలాగే లూలు కంపెనీ శంకుస్థాపన అంటారు. ఇంతమందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళు తిరుగుతున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల మీటింగ్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల మీటింగ్లో మళ్ళీ పాత పాటే అధికారులు పోలీసులను ఎవరిని వదిలిపెట్టాం, మీరందరూ పోలీసుల పేర్లు రాసుకోండి, మనం అధికారంలోకి వస్తున్నాం, అధికారంలోకి వచ్చిన పోలీసుల్ని తాట తీస్తాం, పేరున ఎక్కడున్నా విదేశాలకు వెళ్ళినా రిటైర్ అయినా పిలిపించి వాళ్ళ తాట తీస్తాం, రొటీన్గా డైలాగులు. ఇది తప్ప ఆయనకు సబ్జెక్ట్ లేదు. కాబట్టి ఇది చూసేవాడు ఎవడు లేడు. అందుకని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి ఏందన్నా ఇది పరిస్థితి బాగలేదు, ఏదో ఒకటి చెయ్యాలి నువ్వు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు పిలిచాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం చేశారంటే పాపం జిల్లాకి ఒకళ్ళని చొప్పున తీసుకొద్దాం అనుకున్నాడు ఆయన. కానీ 5గురే వచ్చారు. ఓడగొట్టిన నాగళ్ళు అంటారు మా రాయలసీమ భాషలో. ఓడగొట్టిన నాగళ్ళు అంటే ఆ ఓడగొట్టిన నాగల్ని మచ్చు అంటే ఇప్పుడు అటకలో అంటారు, ఆ మచ్చు మీద, ఆ తర్వాత మూలన లేదంటే
ఆ వ్యవసాయ సంబంధించినటువంటి దొడ్లో ఒక పక్కన పడేస్తారు. ఇటువంటి ఓడగొట్టిన నాగలను ఒక 5 తీసుకుని వచ్చాడు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇది ప్రజల యొక్క మూడ్ మారుద్దామని చెప్పి ఈ ఓడగొట్టిన నాగళ్ళు వచ్చినాయి. బివి సుబ్బారావు గారిని కూర్చుంటే, ఆయన కింద కూర్చుంటే 2 లేపాలి. మరి ఆయనకి ఆ ఇంట్లో వాళ్ళన్న ఓటేస్తారో లేదో నాకైతే తెలియదు. మన బండి సీనన్న, ఎవరో ఉమామహేశ్వరరావు గారంట, అట్లాగే ఒక రెడ్డి గారు, ఇది వీళ్ళు 5 వచ్చారు. మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి మళ్ళీ జగనన్న వచ్చే వరకు మేము విశ్రాంతి లేకుండా శ్రమిస్తామని చెప్పి చెబుతున్నారు. విశ్రాంతి తీసుకుంటారా మీరు అని చెప్పి ఉద్యోగంలోంచి వాళ్ళకి విశ్రాంతి కల్పిస్తే వీళ్ళేమో విశ్రాంతి లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చే వరకు నిద్రపోరంట వీళ్ళు. మంచిది సార్, మీరు నిద్రపోమాకండి. అలాగే వీళ్ళు బండి సీనన్న మాట్లాడతా ఉద్యోగస్తులకి ఇంతవరకు 10 నెలలైంది గవర్నమెంట్ వచ్చి ఏమీ చేయలేదు, ఒక్క డిఏ ఇవ్వలేదు, ఏ బెనిఫిట్ రాలేదు అన్నాడు. అయ్యగారు 5 సంవత్సరాలు ఏం చేశాడో మన బండి సీనన్న మనకు అర్థం కాదు. మరి ఉద్యోగస్తులకి ఏమి ఎలగబెట్టాడో నాకు అర్థం కాల. ఆ రోజునేదో ప్లేనరీ పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టాడు. సార్ ప్లేనరీ అంటే 2000కి మించి రారు సార్, 20,000 మంది వచ్చారు సార్ మీ ప్లేనరీకి మీరు వస్తున్నారని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి సార్ మాకు అన్నారు. గవర్నమెంట్ ఆయన ఏదో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కొంతమందికి పర్మనెంట్ చేశారు. అది తప్ప మన బండి సీనన్న ఉద్యోగస్తులకు చేసింది లేదు, సచ్చింది లేదు. మళ్ళీ ఈ రోజునంట జగనన్న తీసుకొస్తారంట, ఉద్యోగస్తులకి వీళ్ళు మేలు చేస్తారంట. చంద్రశేఖర్ రెడ్డి గారు నాయకత్వంలో పెన్షనర్స్ అందరినీ కూడా ఏకం చేస్తారంట. వీళ్ళందరూ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి పెన్షనర్స్ అందరినీ ఏకం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే వరకు నిద్రపోరంట వాళ్ళు. మాట తప్పటం, మడం తిప్పటం, ఈ మాట ఏంటంటే కంపరంగా ఉంటుంది, చాలా కంపరంగా, ఈ మధ్య మరీ కంపరంగా ఉంటుంది. ఇది మళ్ళీ మన బండి సీనన్న తీసుకొచ్చాడు. మాట తిప్పటం, మడం తిప్పటం, మాట తప్పటం, మడం తిప్పటం అసలు చరిత్రలోనే లేదంట. చరిత్రలోనే లేదంట. ఆయన చరిత్రలో, ఈయన చరిత్రలోనో మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో తెలియదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళందరూ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ వీళ్ళంతా మేధావి వర్గం అంట. మేధావి వర్గం, మేధావి వర్గమో మరి ఇంకో వర్గమో మనకు తెలియదు. కానీ ఎన్జిఓస్ నాయకులందరూ కూడా కింద నుంచి వచ్చి ఎవడూ ఎలక్ట్ కాబడలా, ఎవడు 10 మంది ఉండరు వాళ్ళ పక్కన. ఏ జిల్లా ప్రెసిడెంట్, ఏ తాలూకా ప్రెసిడెంట్ ఎవడేమంటే 10 మంది రారు. ఇది ఛాలెంజ్. ఈ రోజున ఎవడూ కూడా స్ట్రైక్కి కానీ బంధులకు కానీ పిలిపివ్వకపోవటానికి కారణం ఏందిరా అంటే అదే, ఎవడు ఉద్యోగస్తులు వాళ్ళు ఎమ్మటి ఉండేవాళ్ళు. మన ప్రభుత్వాలు కూడా తెలుసుకున్నాయి, చంద్రబాబు గారు కూడా తెలుసుకోవాలి. ఉద్యోగ సంఘ నాయకులు చెబితే ఓట్లేసేవాడు ఎవడు లేడు. ఉద్యోగస్తుడు తనంతటికి తానుగా తనకు లాభం చేకూర్చే గవర్నమెంట్కి, తన లాభం చేకూర్చే నాయకుడికి ఓటేస్తాడే తప్పితే ఉద్యోగ సంఘ నాయకులు మన చెప్పు తిరిగేటటువంటి ఏళ్లకి ఎవ్వరూ ఓట్లేరు. ఈ రోజున మన బండి సీనన్న చేరాడు, రేపొద్దున జూన్లో రిటైర్మెంట్ అని అనుకుంటా మన శివారెడ్డి గారిది. మన శివారెడ్డి గారు కూడా రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ అన్నీ వచ్చి సెటిల్ అయిన తర్వాత మన శివారెడ్డి గారు కూడా దాంట్లో చేరతారు. ఇబ్బంది ఏం లేదు, మన అందరం కలుద్దాం. రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులందరం కూడా అందరూ ఒకటైపోదాం. ఒకటైపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చే వరకు మనం విశ్రమించవద్దు. ఈ మొన్నటి వరకు బెనిఫిట్స్ ఏమీ రాకుండా నెల నెల జీతాలు రాకపోయినా సరే ఏదో అప్పులు చేసి బతికాం. ఈసారి మాత్రం ఆయన వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి వచ్చేటటువంటి నెల నెల జీతం రాకపోయినా కూడా ఆయన తీసుకొచ్చి ఈసారి అప్పులు చేసే విధంగా కాకుండా అడుక్కు తినే విధంగా చేద్దామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మేము కూడా బండి సీనన్నను ఫాలో అయ్యి బండి సీనన్న ఏం మాట చెబితే ఆ మాట వినాలని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తున్నా నేను. ఎందుకంటే బండి సీనన్న ఉద్యోగస్తులకు చేసినటువంటి మేలు అంతా ఇంత కాదు. ఆయన ఎన్జిఓ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఎన్జిఓ సంఘ నాయకులు కూడా
కొత్త నాయకులు వచ్చారు, మనకేదో ఒరగబడిపోద్ది, మనందరం ఉద్యోగస్తులు బాగుపడిపోతామని మీరు అందరూ ఆశిస్తున్నారేమో. ఏమీ లేదు. ఉద్యోగ సంఘ నాయకులు అనేవాడెవడూ కూడా ఉద్యోగస్తుల నుంచి పుట్టుకొచ్చిన వాడు కాదు. వాళ్ళు ఎలక్షన్ పెట్టడం మర్చిపోయారు. కాబట్టి కొత్త సీసాలో పాత సారా మాత్రమే. అందుకే ముఖ్యమంత్రి గారు ఈ సంఘ నాయకుల్ని దగ్గరకు రానివ్వట్లేదు. ఇప్పుడు ఏదో జూన్లోనో జూలైలోనో ఏదో బెనిఫిట్ ఇద్దామని ఆలోచిస్తుంటే మన బండి సీనియర్లు మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఆయనకి మధ్యలో వచ్చేస్తుంది. ఏం చేయాలో మన ఉద్యోగస్తులకి అర్థం కావట్లా. 25,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టి వెళ్ళాడు అయ్యగారు. ఎవరు? మన బండి సీనన్న. మన బండి సీనన్న పుణ్యమే ఇదంతా. మన బండి సీనన్న మాత్రం మర్చిపోవద్దండి. మీరందరూ బండి సీనన్న బాటలో మనందరం నడుద్దాం, ఆయనకు సపోర్ట్ చేద్దాం, ఆయనతో పాటు మనం నడుద్దాం అని చెప్పి మనం అడుక్కునేటట్టుగా చేసే వరకు మన ఉద్యోగ సంఘ నాయకులు నిద్రపోరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నానయా. నమస్కారం.